హాయ్ వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనతో పాటు ఉన్నారు డాక్టర్ కవిత ఫ్రమ్ హోమికేర్ ఇంటర్నేషనల్. ఈ రోజు లైఫ్ లైన్ లో మనం డిస్కస్ చేయబోతున్నాం పీసీఓడి పీసీఓఎస్ గురించి తెలుసుకోబోతున్నాం. మీకు కూడా ఇలాంటి డౌట్స్ ఉంటే టీవీ9 స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ కవిత గారితో మాట్లాడి మీ ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసుకోవచ్చు అండ్ అపాయింట్మెంట్ కూడా పొందొచ్చు. హాయ్ మ్యామ్, వెల్కమ్ టు ఆ స్టూడియో. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వింటున్నాం. ఈ పీసీఓడి ప్రాబ్లమ్స్ వల్ల ఇన్ఫర్టిలిటీకి కూడా కారణమవుతున్నాయి. ఎందుకు ఇంతలా వినాల్సి వస్తుందంటారు? సో యాక్చువల్గా మనకున్న లైఫ్ స్టైల్ ప్యాటర్న్లో డిజార్డర్స్లో ఇది మెయిన్గా హార్మోనల్ చేంజెస్. ప్యూబర్టీ టైంలోనే చాలా మందికి ఇది డిటెక్ట్ అవుతున్నాయి పీసీఓడి కేసెస్. ఇప్పుడు మన సెడెంటరీ యాక్టివిటీ కావచ్చు, స్ట్రెస్సే కావచ్చు, ఆ ఏజ్లో స్ట్రెస్ అంటారు. బట్ ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం, మెంటల్ స్ట్రెస్ యాడ్ అవ్వడం, ఫిజికల్ ఇన్యాక్టివిటీతో పాటు జంక్ ఫుడ్ యాడ్ ఆన్ అయిన వాళ్ళకి ఎక్కువ ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో తీసుకునే ఫుడ్ హెల్దీగా ఉండట్లేదు. ఆ హెల్దీ ఫుడ్లో కూడా మనకు చాలా ప్రొడక్షన్ కూడా మన క్వాలిటీ మిస్ అవుతున్నాం కాబట్టి ఇలాంటి సమస్యలు ఎక్కువ వస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనకు పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ డిజీజ్. సో దీనివల్ల ఏమవుతుంది, మనకు నార్మల్ ప్యూబర్టీ ఏ టైంలో ఓవులేషన్ స్టిమ్యులేషన్ నార్మల్గా అయిపోయి మెచ్యూర్ అయిపోయి సో నార్మల్ ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ హార్మోన్స్ అనేది రిలీజ్ అవ్వడం అనేది జరగాలి. సో వీళ్ళలో ఇంబ్యాలెన్స్ అనేది స్టార్ట్ అవ్వడం అనేది అప్పుడే వితిన్ 1 or 2 months, 1 year 2 yearsలోనే స్టార్ట్ అవుతుంది చాలామందికి. బట్ అప్ టు 1 year అది మనకు అప్పుడప్పుడే బాడీలో హార్మోన్స్ ప్రొడక్షన్ అవుతున్నాయి కాబట్టి మెడిసిన్ ట్రీట్మెంట్ లేకుండా వీ కెన్ వెయిట్ అండ్ వాచ్. సో 1 year తర్వాత కూడా సిమిలర్ ఇష్యూస్ అయితే అంటే సో మనకు పీరియడ్ ఈజ్ నథింగ్ బట్ 28 days సైకిల్. సో కొంతమందికి 15 daysకి వస్తుంది, కొంతమందికి 35-40 daysకి అట్లా అవుతుంది. రెండు బోత్ ఆర్ అబ్నార్మలే. కొంతమందికి 1 in 3 months వస్తుంది, కొంతమంది 1 in 6 months వస్తుంది. అది కూడా అబ్నార్మాలిటీనే. అమెనోరియా ఆఫ్ 6 months, అమెనోరియా ఆఫ్ 3 months అంటూ ఉంటాం. కొంతమంది రెగ్యులర్ టైం వచ్చినా హెవీ బ్లీడింగ్ అవుతుంది. ఇది వన్ మోర్ టైప్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. సో టైమ్ ఆఫ్ ద పీరియడ్తో పాటు సైకిల్తో పాటు డ్యూరేషన్ ఆఫ్ ద బ్లీడింగ్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. కొంతమందికి 5 daysలో క్లోజ్, 3 to 5 days ఈజ్ నార్మల్. సో బట్ మోర్ దెన్ 10 days, 15 days అట్లా కనుక పీరియడ్ వస్తే కనుక సివియర్ క్లాట్స్ రావడం కూడా అండ్ పెయిన్ఫుల్ పీరియడ్. సో అది కూడా దట్ ఈస్ ఆల్సో కాల్డ్ అబ్నార్మాలిటీ. ఓన్లీ పీరియడ్ స్కిప్ అయితేనో పీరియడ్ ఎర్లీగా వస్తేనని కాకుండా డ్యూరేషన్ ఆఫ్ బ్లీడింగ్లో కూడా హెవీనెస్ ఆఫ్ బ్లీడింగ్ ఉండడం కానీ సివియర్ పెయిన్ఫుల్ పీరియడ్ అంటే అన్బేరబుల్ పెయిన్ ఉండడం ఈజ్ అబ్నార్మాలిటీ. అది కూడా కన్సిడర్ చేసుకోవాలి. 3 issuesలో ఏది ఉన్నా కూడా మనకు ఎనీ హార్మోనల్ చేంజెస్ మన బాడీలో జరుగుతున్నాయి, ఆ పేషెంట్ బాడీలో జరుగుతున్నాయి అని తెలుసుకోవచ్చు. వీటన్నిటితో పాటు కొంతమందికి పీరియడ్ రెగ్యులర్ అవి నార్మల్గా ఉన్నా కూడా యాక్నే పింపుల్స్ వస్తూ ఉంటాయి చాలామందికి. సో పెద్ద పెద్ద పింపుల్స్ రావడం, దాంతోపాటు అప్పటి వరకు హెల్దీ ఉన్న స్కిన్ టోన్ అనేది తగ్గిపోవడం, కలర్ తగ్గిపోవడం అని గమనిస్తుంటాం. అండ్ అన్వాంటెడ్ హెయిర్ గ్రోత్ రావడం. సో 1 or 2 monthsలో జరగదు. కొన్ని మంత్స్ రెగ్యులర్గా ఇది ఇర్రెగ్యులర్గా మెయింటైన్ అవుతున్న కొద్దీ ఒక్కొక్క ప్రాబ్లం కాంప్లైంట్ యాడ్ ఆన్ అవుతున్న కొద్దీ సో సిస్ట్ ఫార్మేషన్ అవడంలో ఆ సిస్ట్లో ఏమవుతుంది అంటే మేల్ హార్మోన్స్ పెరుగుతాయి. సో మేల్స్కి ఏమొస్తాయి, పీరియడ్స్ రావు మేల్స్కి, బట్ ఓన్లీ మీసాలు గడ్డాలు రావడం అని గమనిస్తాం. సో ఆ ముస్టాక్ రావడం, గడ్డం రావడం అనేది గమనిస్తుంటాం. అండ్ అవసరమైన ప్లేస్లో హెయిర్ లేకపోవడం, స్కాల్ప్ నుంచి హెయిర్ లాస్ అవ్వడం అనేది గమనిస్తుంటాం. దే విల్ పుట్ ఆన్ వెయిట్, బరువు పెరుగుతూ ఉంటారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ దానికి రిలేషన్ లేకుండానే వెయిట్ పుట్ ఆన్ అవుతూ ఉంటారు. దట్టు పొట్ట దగ్గర ఫ్యాట్ ఎక్కువ పెరగడం అనేది జరుగుతుంది. ఫర్దర్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయే ఛాన్సెస్, ఫర్దర్ హెవీ బ్లీడింగ్ కావడం, ఫర్దర్ స్కిప్పింగ్ ఆఫ్ ద పీరియడ్, ఫర్దర్ ఎర్లీ పీరియడ్స్ ఏదన్నా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఇవన్నిట్లో అందరికీ అన్ని సిమ్టమ్స్ ఉండాలని లేదు. ఇట్ మే స్టార్ట్స్ విత్ 1 or 2 symptoms ఉంటే డెఫినెట్లీ దే నీడ్ టు కన్సల్ట్ ఏ డాక్టర్ అండ్ చెక్ చేయించుకోవాలి. ఇప్పుడు పీసీఓడి అనగానే ప్రెగ్నెన్సీ రిలేటెడ్ కదా, పీరియడ్స్ రాకపోతే హ్యాపీనే అని కాకుండా ఎంత ఎర్లీగా ప్రాబ్లం ఉంది రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటూ పెయిన్లెస్ పీరియడ్ ఉంటే ఇబ్బంది ఏముండదు. బట్ చాలామందికి సివియర్ పెయిన్ పీరియడ్ వస్తుంటుంది. దట్ ఈస్ ఆల్సో సిగ్నలింగ్. సో సిస్ట్ పెద్ద సైజ్ ఉండడం వల్ల కూడా డిస్మెనోరియా రావడం అనేది కంపల్సరీ వస్తుంది. బర్స్ట్ అయితే రిస్క్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఎమర్జెన్సీ క్రియేట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో అని కొన్ని కేసెస్ ఎండోమెట్రియోసిస్లో కూడా మనకు డిస్మెనోరియా పెయిన్ఫుల్ పీరియడ్ ఉంటుంది. సో అది కూడా కావచ్చు, ఇది కూడా కావచ్చు. ఎనీథింగ్ పెథాలజీ డెవలప్ అవుతుంది కాబట్టి దాని పరంగా మనకు తొందరగా అప్రోచ్ టు ద కన్సల్టెంట్ అప్రోచ్ అయితేనే మనకు ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇందాక మీరు చెప్పినట్టు చాలా మంది కూడా పీరియడ్స్ రావట్లేదంటే హ్యాపీగా ఫీల్ అయ్యి ఈ మంత్ కన్ఫర్మ్ అయిపోతుందేమో, మేము ప్రెగ్నెంట్ అవుతామేమో హోప్స్తో ఉంటారు. అండ్ తరచుగా టెస్ట్లు కూడా చేసుకొని డిసప్పాయింట్ అయ్యి మెంటల్ స్ట్రెస్కి గురవుతారు. బేసికల్లీ పీసీఓడి ప్రాబ్లమ్స్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి? అండ్ ఎక్కువగా గ్యాప్ వచ్చినప్పుడు ఇలా తరచుగా ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకొని డిసప్పాయింట్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అండ్ వాళ్ళు ఏం చేయాలంటారు ఈ ప్రాబ్లం అధిగమించాలంటే? యాక్చువల్గా ఫిజియలాజికల్ అమెనోరియా అంటూ ఉంటాం. అంటే నార్మల్గా పెథాలజీ డెవలప్మెంట్ కాకుండా ఫిజియలాజికల్ అమెనోరియా అంటే కనుక ఎర్లీ అంటే ప్యూబర్టీ అటైన్ కాగానే ఫస్ట్ 1 year అండ్ మెనోపాజ్ ఏజ్ గ్రూప్లోనే ఫిజియలాజికల్ అమెనోరియా అని అంటూ ఉంటాం. అదర్ దెన్ దట్ ఎనీ అదర్ రీజన్ ఉన్నా కూడా స్కిప్పింగ్ కాదు, లేకుంటే ప్రెగ్నెన్సీ వస్తేనే పీరియడ్ స్కిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అది ఎప్పుడు కన్ఫర్మ్? యాక్చువల్గా రెగ్యులారిటీ ఆఫ్ ద సైకిల్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అది ఫస్ట్ టైం అయితే
ఛాన్సెస్ ఆర్ మోర్, బట్ అది కూడా మనకు 40 days ఆఫ్ సైకిల్. ఇప్పుడు 28 days to 30 days సైకిల్ అయిపోయి 40 days అయినా రాకుండా దట్ ఈస్ ఫస్ట్ టైం అన్నప్పుడు దే నీడ్ టు చెక్ యూరిన్ ఎగ్జామినేషన్ చేసినా కూడా తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. బట్ కంప్లైనింగ్ ఆఫ్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అవి ఉంటే కనుక మ్యాక్సిమం ఉండకపోవచ్చు, బట్ స్టిల్ అది టెస్ట్ చేయించుకోవడం అనేది ఇంపార్టెంటే. బట్ ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంది అనగానే ఇట్ షుడ్ బి మెయింటైన్ రెగ్యులారిటీ. అది ఉన్న వాళ్ళకి ఓవులేటరీ సైకిల్స్ వచ్చి ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో టు బికమ్ ప్రెగ్నెన్సీ అంటే క్రైటీరియా ఏముంటుంది, ఫస్ట్ పీరియడ్ షుడ్ బి రెగ్యులర్. సో 2 to 3 సైకిల్స్ అది రెగ్యులర్గా ఉంటేనే దానికి ఓవ్యులేషన్ క్వాలిటీ అనేది పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇన్ బిట్వీన్ పీరియడ్లో మనకు సిస్ట్ అనేది ఫాలికల్ అనేది మెచ్యూర్ అయిపోయి రిలీజ్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ విండో పీరియడ్ అంటాం, ఓవ్యులేటరీ పీరియడ్ అంటూ ఉంటాం. సో ఆ టైంలో రిలీజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఇర్రెగ్యులారిటీ ఉంటుందో అది రిలీజ్ అవ్వకుండా సిస్ట్ రూపంలో మారుతుంది. సో కాబట్టి ఇర్రెగ్యులర్ సైకిల్ ఉన్న వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ ఈజ్ లెస్. బట్ స్టిల్ దే నీడ్ టు 40 days 45 days క్రాస్ అయిన తర్వాత చెక్ చేసుకోవడం నష్టం లేదు. బట్ ఇన్నోవేటివ్ సైకిల్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సో వాళ్ళు చెక్ చేసుకున్న తర్వాత దాని తగ్గట్టు ప్లాన్ చేసుకోవడం ఇంపార్టెంట్. బట్ బిఫోర్ ప్లానింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ అంటే పీరియడ్ రెగ్యులర్గా ఉంటే నో ఇష్యూ. బట్ కొంతమందిలో పీరియడ్ రెగ్యులర్గా ఉన్న హెవీ బ్లీడింగ్ ఉన్న వాళ్ళకి కూడా స్కాన్ తీస్తే కొంతమందికి సిస్ట్ రూపంలో కనిపిస్తుంటాయి. సో ఫాలిక్యులర్ సిస్ట్ అంటే ఫంక్షనల్ సిస్ట్ ఈజ్ ఫైన్, బట్ ఎండోమెట్రిక్ సిస్ట్ లాంటివి ఉండడం కానీ హిమరేజిక్ సిస్ట్ కానీ చాక్లెట్ సిస్ట్ ఉంటే కనుక డెఫినెట్లీ అది కరెక్షన్ అయితే మీకు ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇది మనం ఏ విధంగా రూల్ అవుట్ చేయాలి, వెదర్ అంటే పీరియడ్ రెగ్యులర్గా ఉన్నా కూడా ప్రెగ్నెన్సీ రావట్లేదని చాలామంది వస్తూ ఉంటారు. అది పీసీఓడి ఒకటి కన్సర్న్ అయ్యి ఓవ్యులేషన్ క్వాలిటీ లేకపోవడం అనేది అది మనకు ఫాలిక్యులర్ స్టైల్లో రూల్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో 10th day 1 of the పీరియడ్ మనం కౌంట్ చేస్తే 10th day of the పీరియడ్, 12th day of the పీరియడ్, 14th day of the పీరియడ్ అండ్ 16th day of the పీరియడ్. సో అప్పుడు ఫాలిక్యులర్ స్టడీకి వెళ్తే కనుక వీ విల్ ఫైండ్ ద ఫాలికల్ మెచ్యూర్ అవుతుందా లేదా, దాని క్వాలిటీ ఏ విధంగా ఉందని తెలుసుకోవడం అనేది జరుగుతుంది. సో అది కూడా నార్మల్గా ఉంది అంటే వీ కెన్ రూల్ అవుట్ ద పీసీఓడి. సో ఆ ప్రాబ్లం దానివల్ల కాదు. అదర్ దెన్ దట్ ట్యూబల్ కాజెస్ కూడా ఉంటాయి. సో ట్యూబల్ ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా, సో ట్యూబల్ బ్లాకేజెస్ ఏమైనా ఉన్నాయా, గర్భాశయ కణుతులు ఏమైనా ఉన్నాయా, అండ్ ఎనీ సాల్పింజైటిస్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయా, అదర్ థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, సో ఇవి కూడా మనకు కన్సిడర్ చేసుకోవాలి. ఎదర్ సర్వీసైటిస్ లాంటి ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా. సో ఇవన్నీ కూడా మనకు రీజన్స్ ఉండే అవకాశాలు ఉంటాయి. బట్ రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్, డ్యూరేషన్ ఆఫ్ ద బ్లీడింగ్, పెయిన్లెస్ పీరియడ్, ఓవ్యులేషన్, దెన్ క్వాలిటీ, ఇవి 5 steps నార్మల్గా ఉన్నంత వరకు మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఇన్ కేస్ ఆఫ్ పీసీఓడి ఉన్నా లేకుండా కానీ కరెక్షన్. బట్ ఆ పీసీఓడి కేసెస్లో కానీ థైరాయిడ్ కేసెస్లో కానీ ఇవి అబ్నార్మల్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. ఏదర్ 1 step అబ్నార్మల్ ఉంటే ఆటోమేటిక్గా 4 steps అబ్నార్మల్గా అవుతాయి. ఎందుకంటే ఇర్రెగ్యులర్ పీరియడ్ ఉంటే ఓవ్యులేషన్ రాదు, క్వాలిటీ ఉండదు. సో వీ నీడ్ టు కరెక్ట్ 3 problems. ఇవన్నీ నార్మల్గా ఉంటే వీ నీడ్ టు గో విత్ పెల్విక్ స్కాన్తో పాటు ట్యూబల్ హెచ్ఎస్జీ చేయించుకోవాలి. హిస్టోసాల్పింగ్ కూడా చేయిస్తే ట్యూబల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే టీబీ ఆఫ్ ది యూటరైన్ క్యావిటీ, ఎండోమెట్రియం టీబీ ఉన్నా కూడా వాళ్ళకు ప్రెగ్నెన్సీ రాకపోయే ఛాన్సెస్ ఉంటాయి. అదర్ వేరే హార్మోన్స్ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా, థైరాయిడ్ ప్రాబ్లం ఏమైనా ఉందా, డయాబెటిక్ ఇన్సులిన్ రెసిస్టెంట్ ఏమైనా ఉందా, అది కూడా వీ నీడ్ టు రూల్ అవుట్ అండి. ఎస్ డాక్టర్ గారు, పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఏ విధంగా ఉంటాయి, లైక్ ఆ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలంటారు? సిండ్రోమ్ నథింగ్ బట్ ఇప్పుడు 1 or 2 symptoms మనకు పీసీఓడిలో గమనిస్తుంటే డిజీజ్. సిండ్రోమ్ నథింగ్ బట్ గ్రూప్ ఆఫ్ సిమ్టమ్స్ అయిపోయి డయాబెటిక్ కూడా యాడ్ అయిపోయి ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో 1 or 2 periods స్కిప్ అయినా, లేకపోతే హెవీ బ్లీడింగ్ అయినా, లేకపోతే ఓన్లీ అవి పీరియడ్ రెగ్యులర్గా ఉన్న డిస్పోనోరియా కంటిన్యూస్గా ఉన్న చాలామంది చెప్తుంటారు. సో డ్యూరింగ్ ప్యూబర్టీ నుంచి సివియర్ పెయిన్ అండి, తను కాలేజ్కి వెళ్ళదు, కంప్లీట్గా ఇంట్లోనే పడుకుంటుంది, చాలా పెయిన్ ఉంటుంది. కొంతమంది హెవీ బ్లీడింగ్ కావచ్చు, కొంతమంది హెవీ కాకపోయినా పెయిన్ విల్ బి సివియర్గా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలాంటి వాటి దేనిటో సిగ్నల్ లాగా తీసుకొని కంపల్సరీ దేనిటో కన్సల్ట్ డాక్టర్. ఎందుకంటే మైల్డ్ కొద్దిగా పాటు రెస్ట్ తీసుకోక తగ్గిపోతే దట్ ఈస్ మైల్డ్ పెయిన్ ఈస్ ఓకే, బట్ సివియర్ పెయిన్ ఈస్ నాట్ కన్సిడర్. కంపల్సరీ నెగ్లిజేట్ చేయొద్దు, కంపల్సరీ దేనిటో కన్సల్ట్ చేసి స్కాన్ కానీ FSH హార్మోన్స్ కానీ లేకపోతే థైరాయిడ్ ఉన్న వాళ్ళు కూడా సివియర్ పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో అది రూల్ అవుట్ చేయాలి. సో దాని తగ్గట్టు ఏంటంటే ఏదో పెయిన్ కిల్లర్ వేసుకుంటున్నాం కదా తగ్గుతుంది పెయిన్ అనేది కాదు. కంటిన్యూగా 1 or 2 cycles ఆ విధంగా వస్తుంది అంటే కంపల్సరీ చెక్ చేయించుకోవాలి. ఎందుకంటే నవడేస్ ఎండోమెట్రియోసిస్ చాలా పెరుగుతున్నాయి. సో దిస్ ఈజ్ ఆల్సో ఛాలెంజింగ్ ఫర్ ప్రెగ్నెన్సీ. సో నాట్ ఓన్లీ పీసీఓడితో పాటు ఎండోమెట్రియోసిస్ కూడా పెరుగుతున్నాయి. వాళ్ళ మేజర్ సిమ్టమ్స్ ఇస్ డిస్మనోరియా, పెయిన్ఫుల్ పీరియడే. సో 1-2 days కంటిన్యూగా పెయిన్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అది ఉంటే కనుక డెఫినెట్లీ దే నీడ్ టు రూల్ అవుట్. ఎమర్జెన్సీ కూడా క్రియేట్ అవ్వచ్చు. ఇప్పుడు ఎండోమెట్రియోసిస్ స్టేజెస్ ఉంటాయి, 1st, 2nd, 3rd, 4th స్టేజ్. 3rd and 4th ఈజ్ ప్యూర్లీ సర్జికల్ వెళ్తాయి. ఇప్పుడు మనం ఇనీషియల్గానే కనుక్కున్నాం అనుకోండి, నాన్ సర్జికల్లీ మనం మనకి ట్రీట్ చేయొచ్చు, పెయిన్ తగ్గుతుంది, బ్లీడింగ్ నార్మల్గా అవుతుంది. సో ఛాలెంజింగ్ ఫర్ ఫర్టిలిటీ కానీ ఏమి అలాంటి ఇబ్బందులు లేకుండా కూడా మనకి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని ఇర్రెగ్యులారిటీ ఆఫ్ ద పీరియడ్ కానీ హెవీ బ్లీడింగ్ ఉన్నా, పెయిన్ఫుల్ పీరియడ్ ఉన్నా, 15 days once పీరియడ్ వచ్చినా కంపల్సరీ దే నీడ్ టు చెక్ విత్ ద డాక్టర్.
డాక్టర్ గారు ఫస్ట్ బేబీ నార్మల్గా డెలివరీ అయింది, సెకండ్ సారి ప్లాన్ చేస్తే అవ్వట్లేదు, సెకండరీ ఇన్ఫర్టిలిటీ అని చెప్తుంటారు. కొంతమంది విషయంలో మాట్లాడుకుంటే ట్యూబల్ బ్లాకేజ్ గురించి వింటుంటాం. అసలు 2 ట్యూబ్స్లో సింగిల్ ట్యూబ్ లేకపోతే ఏంటి పరిస్థితి, ఎలా ఉంటుందంటారు? సో యాక్చువల్గా ఇది కామన్ అండ్ ఇప్పుడు పీసీఓడి కేసెస్లో కానీ థైరాయిడ్ కేసెస్లో కానీ దే విల్ మిస్ ద క్వాలిటీ. కాబట్టి దానివల్ల ఏమవుతుంది, వన్ ఆఫ్ ద రీజన్ ఈస్ ఓవులేషన్ క్వాలిటీ నార్మల్గా లేదు, అంటే అన్నం మూవ్ కాదు, ఓన్లీ స్పర్మే మూవ్ అవుతుంది. సో క్వాలిటీ మే మిస్ ఇన్ బోత్ ద వే అయితే కనుక ఏమవుతుందంటే అది వెళ్ళి జైగోట్ ఫార్మేషన్ అనేది ట్యూబల్లో బ్లాక్ అయింది అనుకోండి. సో ట్యూబల్ ప్రెగ్నెన్సీ వచ్చి ఎమర్జెన్సీ క్రియేట్ అయిపోయి థ్రెటనింగ్ అవుతుంది. కాబట్టి డెఫినెట్లీ దే హ్యావ్ టు రిమూవ్ దట్ పర్టికులర్ ట్యూబ్. అది ఒక కండిషన్. సో చాలా అదర్ కండిషన్స్ అంటే టీబీ పెథాలజీ ఏమైనా ఉన్నా, ట్యూబర్క్యులోసిస్ లాంటి కండిషన్స్ ఉన్నా, లేకపోతే ఎస్టీడీస్ అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజార్డర్స్ ఏమైనా ఉన్నా, గనోరియా, సిఫిలిస్ లాంటి ట్యూబల్ బ్లాకేజెస్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పాస్ట్ హిస్టరీ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అండ్ ఫ్యామిలీ హిస్టరీ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. అలాంటి కండిషన్స్ ఏమైనా ఉన్నాయా అని. దానికి తోడు నవడేస్ గర్భాశయ కణుతులు ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఫండల్ ఎండ్ కనుక ట్యూబల్ ఎండ్ దగ్గర కనుక గర్భాశయ కణితి ఉంటే సో డెఫినెట్లీ బ్లాక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అన్లెస్ అంటిల్ వీ నీడ్ టు ట్రీట్ ద ఫైబ్రాయిడ్. అది కరెక్షన్ అయితేనే ఈవెన్ ద ఓవులేషన్ క్వాలిటీ నార్మల్గా ఉన్న, ట్యూబ్ నార్మల్గా ఉన్నది బ్లాకేజ్కి అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందికి సాల్పింజైటిస్ అంటూ ఉంటాం. సో ట్యూబల్ ఎండ్లో మనకు సాల్పింగ్స్ అనేవి ఉంటూ ఉంటాయి. సో ఫింబ్రియేస్ అక్కడ ఇన్ఫెక్షన్ అవ్వడం వల్ల కూడా ఏమవుతుంది, కొంతమంది ఎవ్రీ మంత్ చెప్తున్నారు సివియర్ బ్యాక్ పెయిన్ అవుతుందండి, ఫీవర్ వస్తుందండి, ఎవ్రీ పీరియడ్కి నాకు బిఫోరు చలి జ్వరం వస్తుందని చెప్తుంటారు. దట్ ఈస్ ఆల్సో సాల్పింజైటిస్ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో వైట్ డిశ్చార్జ్ వస్తుందండి అని చెప్తూ ఉంటారు. సో అది కూడా రూల్ అవుట్ చేయాలి, అది కూడా బ్లాకేజ్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎనీవే ఇప్పుడు మనకు 2 ఓవరీస్ ఉంటాయి, 2 ట్యూబ్స్ ఉంటాయి, సో 1 యూట్రస్. సో ఎప్పుడైతే మనకు ఓవ్యులేషన్ అయిందనుకో ఒక పీరియడ్కి లెఫ్ట్ ఓవరీ వర్క్ చేస్తుంది కాబట్టి ఓవ్యులేషన్ అక్కడ జరుగుతుంది, ఆ లెఫ్ట్ ట్యూబ్ నుండి బయటకి ఎంటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. రైట్ ఓవరీ వర్క్ చేసినప్పుడు రైట్ ట్యూబల్ నుంచి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు అది రీజన్ మేబీ టీబీ వల్లనే కావచ్చు, లేకపోతే సాల్పింజైటిస్ వల్లనే కావచ్చు, ఎనీ రీజన్ ట్యూబల్ ప్రెగ్నెన్సీ వల్ల కావచ్చు. ఆ పర్టికులర్ ట్యూబ్ మనం రిమూవ్ చేస్తే ఛాన్సెస్ ఆఫ్ గెట్టింగ్ ప్రెగ్నెన్సీ 50-50. ఎందుకంటే డాక్టర్ గారు ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం చూసుకుంటే 50% అంటే చాలా 50-50 అంటే చాలా కష్టం కూడా, రిస్క్ కూడాను. మరి వాళ్ళు నిజంగా సీరియస్గా పేరెంట్స్ అవ్వాలి అనుకొని తీవ్ర ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఆ డాక్టర్ని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలంటారు? లైక్ ఇప్పుడు ఆల్రెడీ ఒక 50% ఛాన్సే ఉందని తెలిసినప్పుడు ప్రయత్నాల్లో భాగంగా ప్రతి నెల డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుందంటారా? డెఫినెట్లీ. యాక్చువల్లీ దే నీడ్ టు కన్సల్ట్ డాక్టర్ ఎవ్రీ మంత్. బట్ ఈవెన్ ద ట్రీట్మెంట్ రన్ అవుతున్న లెఫ్ట్ సైడ్ రిమూవల్ అయిపోతే మనకు రైట్ ఓవర్ యాక్టివ్ ఉన్నప్పుడే అది సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఆల్టర్నేట్ మంత్స్ ఈజ్ గోయింగ్ టు బీ. సో బట్ క్వాలిటీ పెంచాలి, ఏజ్ మెయింటైన్ అవ్వాలి. ఏజ్ ఈజ్ ఆల్సో మేజర్ కన్సిడరబుల్ ఇన్ దిస్ పార్ట్. ఎందుకంటే ఫీమేల్కు ఏజ్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. సో దాన్ని కూడా కన్సిడర్ చేసి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, ఇప్పుడు ప్రాబ్లమ్ ఈజ్ దేర్, సో దాన్ని రెక్టిఫై చేసుకోవాల్సిందే, దాని దగ్గర మెడికేషన్ వాడాల్సిందే. వీ విల్ సీ అని పోస్ట్పోన్ చేస్తే ఏజ్ క్రాస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓవులేషన్ క్వాలిటీ కూడా మిస్ అయిపోయి షార్ట్ కట్ మెథడ్స్కి వెళ్ళాల్సిన అవకాశాలు ఎక్కువ పెరుగుతూ ఉంటాయి. అండ్ అట్లా ఏజ్ పెరుగుతున్నా కూడా మన క్రోమోజోమ్లో అబ్నార్మాలిటీస్ ఉన్న చిల్డ్రన్ అండ్ ADHD చిల్డ్రన్ ఎవడేస్ ఎక్కువ పెరుగుతున్నాయి. దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. సో మనకు ఎంత ఎర్లీగా దానికి ప్రాబ్లం ఉంది అని తెలిసినప్పుడు ఇమీడియట్గా కన్సల్ట్ అయిపోయి సొల్యూషన్ వెతుకోవడం బెస్ట్. అండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. వెదర్ వీఆర్ గోయింగ్ షార్ట్ కట్ మెథడా, కరెక్ట్ పాత్వేనా. ఇప్పుడు ఎమర్జెన్సీ వరకు క్రియేట్ చేసుకొని షార్ట్ కట్ మెథడ్ వెళ్ళే కంటే సో మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్లో మనకి హోమియోపతి లాంటి సిస్టంలో సేఫ్టీ ఉంటుంది, ప్రాబ్లం ఫ్రమ్ రూట్ నుంచి రెక్టిఫై అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, స్టెప్ వైజ్ కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఒకసారి మన మెడికేషన్తో కనుక ప్రెగ్నెన్సీ వస్తే సెకండ్ ఇష్యూ కూడా మెడికేషన్ వాడాల్సిన అవసరం ఉండకుండా అవుతుంది. ఇట్లాంటి అంటే క్వాలిటీ పరంగా మన మెడికేషన్ పనిచేస్తాయి కాబట్టి ట్యూబల్ ప్రెగ్నెన్సీస్ ఆర్ వెరీ రేర్ విత్ అవర్ మెడికేషన్. మ్యామ్ ఇప్పుడు ఆల్రెడీ సింగిల్ ట్యూబ్తో సఫర్ అవుతున్న వాళ్ళు ఓన్లీ ఒక ట్యూబే ఉంది, మేము ఇంకా ప్రయత్నాలు చేసినా మాకు 50% అని తెలిసిందని అప్పటికే వాళ్ళకి కొంత అదిలో ఉంటారు. వాళ్ళకి IVF IUI ఎంతవరకు సక్సెస్ రేట్ చూపిస్తుంది ఇలాంటి కేసెస్లో? సో అదే చెప్తాను. ఇప్పుడు రిస్క్ ఇన్ IVF ఏంటంటే ఇప్పుడు క్వాలిటీ లేదనుకోండి, సో ఇన్సెషన్ సరిగా లేకున్నా కూడా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉండే ఛాన్సెస్ ఉంటాయి, మిస్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో సక్సెస్ రేట్ విత్ IVF ఆల్సో దే విల్ టెల్ ఈవెన్ దో బోత్ ట్యూబ్స్ ఉన్నా కూడా ఓవ్యులేషన్ క్వాలిటీ లేకపోతే ఓన్లీ 30% ఈజ్ దేర్ విత్ IVF. అండ్ ఇప్పుడు సింగిల్ ఉంటే కనుక ఇంకా తక్కువ ఉండే పాసిబిలిటీస్ ఉంటాయి సో సక్సెస్ రేట్ అనేది. సో ఆల్టర్నేట్ మంత్సే అది వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇప్పుడు ఏజ్ క్రాస్ కాకుండా, ఇప్పుడు ఫర్టైల్ పీరియడ్ అనేది మనకి ఏంది పీక్ ఫర్టిలిటీ పీరియడ్ అప్ టు 32 years. సో ఆ లోపల ఒక ప్రెగ్నెన్సీ వస్తే సేఫ్ జోన్లోకి వెళ్ళిపోతే సెకండ్ ప్రెగ్నెన్సీ గ్యాప్ ఉన్న ఇబ్బంది ఏం లేదు. అప్పుడు సెకండ్ ఇన్ఫర్టిలిటీ అయినా సో మ్యాక్సిమం బాడీ అకష్టం ఉంటుంది కాబట్టి కరెక్షన్ చేసుకోవచ్చు, సెట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ప్రైమీ అయ్యి 32 క్రాస్ అయింది అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకనే ఎంత ఎర్లీ ఇప్పుడు నవడేస్ లేట్ మ్యారేజెస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ ఈ ఇన్ఫర్టిలిటీ కేసెస్ ఎక్కువ పడడానికి రీజన్ అవే. సో హార్మోన్ నైట్ షిఫ్ట్ రావడం కానీ, లేకపోతే స్ట్రెస్ఫుల్ లెవెల్ కానీ, ఫిజికల్ ఇన్యాక్టివిటీ కానీ, కొంత పోస్ట్ పోనింగ్ పిల్స్ ఎక్కువ యూజ్ చేయడం వల్ల కానీ, ఇవన్నీ రీజన్స్. అండ్ దాంతోపాటు హ్యాబిట్, స్మోకింగ్, డ్రింకింగ్ కూడా. సో ఆ విధంగా కొద్దిగా అవాయిడ్ చేస్తూ హెల్దీగా మెయింటైన్ చేసుకొని
ప్లానింగ్ అనేది ఇనిషియల్గా చేసేసుకుంటే ఇబ్బంది ఉండదు. సో పీక్ ఫర్టిలిటీ పీరియడ్లో మెడిసిన్ కూడా రెస్పాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మేడం ఇప్పుడు ఆల్రెడీ ఒక ట్యూబ్ ఉంటే మళ్ళీ ప్రయత్నిస్తే ఆ ట్యూబ్లో ఒకవేళ అనుకోని దురదృష్టవశాత్తు ఒకవేళ ఆ ట్యూబ్లో వస్తే పాసిబిలిటీ ఉండదా మ్యామ్? ఓకే. సో డాక్టర్ గారు, మామూలుగా పీసీఓఎస్ ఈ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలంటారు? స్ట్రెస్ కూడా వీటికి ఒక కారణంగా అనుకోవచ్చు. ఎస్. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అండ్ మెంటల్ స్ట్రెస్ మేజర్ కన్సిడర్ అవుతాయి కాబట్టి, సో మనకి ఫ్యామిలీ హిస్టరీలో కనుక ఎవరికైనా ఇప్పుడు మదర్కి కానీ ఫాదర్కి కానీ డయాబెటిక్ ఉంటే ఫీమేల్ చైల్డ్ కంపల్సరీ పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ పెరుగుతున్నాయి. సో అండ్ నవేడేస్ సెడెంటరీ యాక్టివిటీ ఎక్కువ అవుతుంది, అది మేజర్ కాబట్టి ఫిజికల్ యాక్టివిటీ పెంచుకోవడం, అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ హిస్టరీలో ఉంటే కంపల్సరీ ఒబేస్ వెయిట్ గెయిన్ కాకుండా చూసుకోవడం, అండ్ స్వీట్స్ అనేది కార్బోహైడ్రేట్ డైట్ అనేది కంప్లీట్గా అవాయిడ్ చేయడం, మ్యాక్సిమం రిస్ట్రిక్ట్ చేయాలి. క్యాలరీ బర్నింగ్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. ప్రోటీన్ డైట్ ఈస్ ఎక్కువ తీసుకోవడం, ఫ్యాట్ అండ్ కార్బ్స్ తక్కువ తీసుకుంటూ కనుక మెయింటైన్ చేస్తే దే మే పోస్ట్ పోన్ ద ప్రాబ్లమ్. అండ్ మెంటల్ స్ట్రెస్ అంటారా, ఫిజికల్ యాక్టివిటీ పెంచుతున్నా కానీ యోగా కానీ సూర్య నమస్కారం చేయడం వల్ల ఏమవుతుంది అంటే, సో మ్యాక్సిమం రిలాక్స్ అవుతుంది. అంటే 100% బాబాలు ఎవరం కాలేదు, స్ట్రెస్ ఈజ్ వెరీ మచ్ కామన్ ఇన్ అవర్ లైఫ్, బట్ స్టిల్ దాని ఇంపాక్ట్ మన బాడీ మీద పడకుండా ఉండాలి అంటే ఇప్పుడు వాట్ వీ విల్ థింక్ ఇన్ అవర్ బ్రెయిన్ అది హార్మోన్ రూపంలో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ఎంజైమ్స్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుంటే అది మన ఫిజికల్ బాడీ మీద కొన్ని మంత్స్లో, కొన్ని రోజుల్లో, కొన్ని సంవత్సరాల్లో ఇంపాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మనం అక్కడి నుంచి కంట్రోల్ చేసుకుంటుంటే మెడిసిన్ రిక్వైర్మెంట్ లేకుంటే ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో డైట్, ఎక్సర్సైజ్ అండ్ స్లీప్ ప్యాటర్న్ ఆల్సో వెరీ మచ్ ఇంపార్టెంట్. సో చాలామందికి మనకి నైట్ టైంలో హార్మోన్స్, హెల్దీ హార్మోన్ రిలీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటూ ఉంటాయి. సో ఇప్పుడు నవేడేస్ నైట్ షిఫ్ట్స్ కానీ అట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఏమవుతుంది, హార్మోన్ రిలీజ్ లేకుండా స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ పెరిగే అవకాశం ఉంటున్నాయి కాబట్టి అది మ్యాక్సిమం వెన్ దే ఆర్ ప్లానింగ్ అది అవాయిడ్ చేయడం వల్లనే మీకు వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఎన్ని మెడిసిన్స్ యాక్ట్ చేసినా అది ఉంటేనే మీకు తొందరగా రిజల్ట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో స్లీప్, డైట్, ఎక్సర్సైజ్ అండ్ యోగా లాంటి చేయడం వల్ల వెరీ మచ్ ఇంపార్టెంట్. అది చేస్తేనే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏజ్ ఫ్యాక్టర్ మెయిన్ రోల్ ఇన్ ఫీమేల్ ఆల్సో, అది కూడా మెయిన్ కన్సిడర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. మ్యామ్, ఆల్రెడీ పీసీఓడి, పీసీఓఎస్తో సఫర్ అవుతున్న వాళ్ళకి ఫుడ్ పరంగా ఎలాంటి చేంజెస్ చేసుకోవాలంటారు? డూస్ అండ్ డోంట్స్ అంటే ఏం చెప్తారు? బికాజ్ ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఎంత మ్యాండేటరీయో మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఫుడ్ గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఓకే, అంటే మనకు జంక్ ఫుడ్ నథింగ్ బట్ ఇప్పుడు మైదా ప్రొడక్ట్స్ కావచ్చు, కార్బ్సే కావచ్చు, కార్బోహైడ్రేటెడ్ డ్రింక్సే కావచ్చు అవాయిడ్ చేయాలి. పిజ్జాస్, బర్గర్స్, నథింగ్ బట్ ఆల్ చైనీస్ ఫుడ్ దే నీడ్ టు అవాయిడ్. సోయా ప్రొడక్ట్స్, ప్రోటీన్ రిచ్ ఫుడ్, వెజిటేబుల్ ప్రోటీన్ మేజర్ కన్సిడర్, అది ఫస్ట్ తీసుకోవాలి. దెన్ ఒబెసిటీ ఉంటుంది కాబట్టి పీసీఓడి వాళ్ళు నాన్ వెజ్ ప్రోటీన్ అవాయిడ్ చేయడం బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో అండ్ స్వీట్స్ కానీ అది అవాయిడ్ చేయాల్సింది. అండ్ ఫ్రూట్స్లో కూడా మనకు న్యాచురల్ షుగర్ అయినా కూడా దే నీడ్ టు అవాయిడ్. ఇప్పుడు మ్యాంగోస్ సీజనల్ ఫుడ్ అంటాం, సో వాళ్ళు దే నీడ్ టు అవాయిడ్. బనానా ఆల్సో దే నీడ్ టు అవాయిడ్. సీతాఫల్ ఆల్సో, సపోటా ఆల్సో, బ్లాక్ గ్రేప్స్ ఆల్సో. సో పీసీఓడి పిల్లలు ఎందుకంటే కార్బ్స్ తొందరగా రేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళకి. సో దే విల్ బికమ్ ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోయి షుగర్ లెవెల్స్ బ్లడ్లో పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. దే ఆర్ మోర్ ప్రోన్ టు గెట్ ఫస్ట్ ప్రీ డయాబెటిక్ స్టేజ్, దెన్ ఇన్సులిన్ ఫర్దర్ పెరిగి డయాబెటిక్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం పీసీఓడికి మనకి కరెక్షన్ చేసినా జెస్టేషన్ డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో ఇలాంటి డైట్ మెయింటైన్ చేస్తే ఆ పాసిబిలిటీస్ తక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ నవేడేస్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మేల్స్ అండ్ ఫీమేల్స్ అని లేకుండా ఫీమేల్స్ కూడా స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఎక్కువ చేస్తున్నారు. సో దే నీడ్ టు క్విట్ ఇట్ సెల్ఫ్. అది నథింగ్ బట్ పాయిజన్ దే ఆర్ టేకింగ్ టు దేర్ బాడీ కాబట్టి అది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. ఏ మెడికేషన్ వాడినా సక్సెస్ ఉండదు, ఎందుకంటే క్వాలిటీ మే మిస్ ఇన్ ఎవ్రీవేర్. సో టాక్సిక్ బాడీలో పెరుగుతుంది కాబట్టి అది దే నీడ్ టు క్విట్. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఫిజికల్ యాక్టివిటీ కనుక పెంచుకుంటే డెఫినెట్లీ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్ గారు, కొంతమంది చెప్తుంటారు కంటిన్యూస్గా 10 days, 15 days, 20 days బ్లీడ్ అవుతుందని. ఇలాంటి కేసెస్ని ఏ విధంగా చూడాలంటారు? ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం? హోమికేర్ ఇంటర్నేషనల్ ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఓకే, ఈ కేసెస్ మనం మెనరోజీ అంటూ ఉంటాం. సో నార్మల్ బ్లీడింగ్ కనుక కన్సిడర్ 3 to 5 days ఈజ్ నార్మల్ బ్లీడింగ్. సో మోర్ దెన్ దట్ విల్ కన్సిడర్ యాజ్ ఏ హెవీ బ్లీడింగ్ మెనరోజీ అంటాం. పర్ డే 1 or 2 pairs ఈజ్ ఫైన్. బట్ 5 days క్రాస్ అయిపోయి 10 days, 15 days విత్ క్లాట్స్ వస్తున్నాయి, పెయిన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, దట్ ఈస్ ఆల్సో అబ్నార్మల్లీ. సో దానివల్ల ఏమవుతుంది, రీజన్స్ మేబీ మల్టిపుల్. ఎండోమెట్రియం థిక్నెస్ పెరగడం ఒక రీజన్, అబ్నార్మల్ థైరాయిడ్ ఉండడం ఒక రీజన్, నథింగ్ బట్ ఎండోమెట్రియోసిస్ ఆల్సో వన్ ఆఫ్ ద రీజన్. ఎట్ ద సేమ్ టైం యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఉండడం కూడా ఒక రీజన్, అండ్ పీసీఓడి కూడా ఒక రీజన్. ఇవి 5 to 6 రీజన్స్ ఉంటాయి మెనోరేజియా కండిషన్లో. సో మనకు వాట్ ఈస్ గోయింగ్ ఇన్ దేర్ బాడీ, ఇప్పుడు ఎండోమెట్రియం థిక్నెస్ నార్మల్ 6 to 8 mm ఉండాలి, అప్ టు 10 ఈజ్ ఫైన్. వీళ్ళకి 18, 20, 22 వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, అప్పుడు క్యాన్సరస్ కండిషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువగా ఉంటాయి. సో దే నీడ్ టు రూల్ అవుట్ దట్. సో ద హిస్టరీ ఇంపార్టెంట్. థైరాయిడ్ లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, పీసీఓడి లాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా, పెల్విక్ స్కాన్ చేసినా మనకు తెలుసుకునే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ థైరాయిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే అవకాశం ఉంటాయి. సో అంటే స్కాన్లో మనకు యుట్రైన్ ఫైబ్రాయిడ్ ఏమైనా ఉందో కూడా తెలుస్తుంది. ఎండోమెట్రియం థిక్నెస్ ఆల్సో విల్ ఫైండ్.
దాని ప్రకారం మనకు లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఇస్తే బ్లీడింగ్ అనేది నంబర్ ఆఫ్ తగ్గడం, క్లాట్స్ తగ్గిపోవడం, 3 to 5 days అవ్వడం, కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈవెన్ దో థైరాయిడే కావచ్చు, పీసీఓడే కావచ్చు, ఫైబ్రాయిడే కావచ్చు, ఎండోమెట్రియం థిక్నెస్సే కావచ్చు. సో సిగ్నలింగ్ టు ద బాడీ అనేది కరెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, కంట్రోల్ అండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. సో మనకు దీంట్లో మోర్ దెన్ 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి. పీరియడ్ టు పీరియడ్ వేరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు ఒక ఈ పీరియడ్లో 10 to 15 days వచ్చినప్పుడు నెక్స్ట్ టైం 10 days రావడం, దెన్ 7 days, దెన్ 5 days, దెన్ 4 days అట్లా అయ్యి కంట్రోల్ అవుతుంది. క్లాట్స్ తగ్గిపోవడం, నార్మల్ బిల్డింగ్ అవ్వడం, ఎండోమెట్రియం థిక్నెస్ ఉంటే థిక్నెస్ నార్మల్గా రేంజ్ మెయింటైన్ అవ్వడం, క్లియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. ఎందుకంటే ఇట్ మే డిస్టర్బ్ యువర్ ఓవ్యులేషన్ పీరియడ్ ఆల్సో. సో నాట్ ఓన్లీ ఇన్ ఫర్టిలిటీ పీరియడ్ అని కాకుండా కొంతమందికి మెనోపాజ్ ఏజ్లో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో కన్సిడరబుల్. సో వాళ్ళ డిమాండ్ ఈజ్ ప్రెగ్నెన్సీ కాకపోయినా హెవీ బ్లీడింగ్ ఈజ్ ఆల్సో రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో మ్యాలిగ్నెంట్ కండిషన్స్ క్రియేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఫైబ్రాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి వీ హ్యావ్ టు రూల్ అవుట్. సో హెల్త్ పరంగా పెథాలజీ డెవలప్ అయితేనే ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి ఆ ప్రాబ్లమ్ రెక్టిఫై చేసుకుంటేనే కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మనకు దీంట్లో మొత్తం 80 to 90% సక్సెస్ రేట్స్ ఉన్నాయి వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్స్ ఫర్ బీయింగ్ హియర్. ఇది వాళ్ళ లైఫ్ లైన్ చూస్తూనే ఉండండి TV9.